హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ షాహీ నజీర్. ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే సూపర్గా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుంది, అలాగే హెల్దీ ఫుడ్ అండి. ఇందులో వెజిటబుల్స్, ఎగ్స్ అన్నీ వేసి చాలా రుచిగా ఉండేలా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేశానండి. మీరు కూడా ఇలాగే చేసుకుని తినండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయుటకు కావలసిన ఇంగ్రీడియంట్స్: 1/2 కిలో రైస్ తీసుకోవాలి, కారం పొడి 2 స్పూన్స్, పసుపు 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, నిమ్మకాయ 1, ఆయిల్ 2 స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అలాగే ఎగ్స్ తీసుకోవాలి. కోసుగడ్డ ముక్కలు కప్పు, క్యారెట్ 1, బీన్స్ 5, టమాటా ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎగ్స్ తీసుకుని ఒక్కొక్కటి అలా బ్రేక్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా ఎగ్స్ అన్నీ బ్రేక్ చేసి అలా వేసుకోవాలి. అందులోకి పెప్పర్ 1 స్పూన్ వేయాలి, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాత్రలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకుని అంతా బాగా కలపాలి. 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలా బాగా కలిపి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలపాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బీన్స్ ముక్కలు వేసుకోవాలి. వేసి అంతా బాగా కలపాలి. అలాగే క్యాబేజీ ముక్కలు కూడా వేయాలి. ఇవి నిదానంగా మగ్గుతాయి కదా, అందుకని త్వరగా వేసుకోవాలండి. ఇలా క్యాబేజీ ముక్కలన్నీ బాగా కలుపుకొని తర్వాత క్యారెట్ పీసులు వేసుకోవాలి. క్యారెట్ కుదిరితే తురుము చేసుకోండి, లేకుంటే అలాగే చిన్న ముక్కలు చేసి వేసుకోవచ్చండి. ఇప్పుడు అందులోకి కరివేపాకు వేసుకోవాలి. అంతా బాగా కలపాలి. కరివేపాకు వేయడం వల్ల హెల్దీ అండి, అండ్ మంచి స్మెల్ వస్తుంది. అందులోకి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఇవి అన్నీ బాగా మగ్గేలా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేయాలి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేయాలి. పసుపు వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా రైస్ వేయాలండి. అందులోకి రైస్ వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వలన అందులోని మసాలా అంతా రైస్కి పట్టుకుని చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ ఫ్రైడ్ రైస్. చూసారుగా, వెజిటబుల్స్ చాలా వేసాము. ఇవి చాలా హెల్దీ ఫుడ్ అండి. అలాగే ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఫ్రై పీసులు కూడా అలాగా వేసుకోవాలి. రైస్లో అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, చాలా లుక్ కూడా ఉంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా తయారు చేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకేముంది, అంతా రెడీ. చూడండి, చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుని తినేయడమే. మీరు కూడా తిని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.